హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే మేము కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో అయితే ఉంది. పాణ్యం నుంచి మీకు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ ఉంది. అండ్ నందవరం మీదుగా అయితే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంది. మేమైతే నందవరం మీదుగా ఈ టెంపుల్కి అయితే మేము రీచ్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకు టెంపుల్కి వెళ్ళే దారి. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నట్లయితే మీకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. లోపలికి వెళ్ళేసి మనం ఆ టెంపుల్ విశేషాలు తెలుసుకుందాం రండి. పూర్వం బీరం చెన్నారెడ్డి అనే రైతు 500 సంవత్సరాల క్రితం మాఘశుద్ధ షష్ఠి రోజు పొలం దున్నుతుండగా స్వామివారి 12 శిరస్సుల సాల విగ్రహం ఆయన నాగలికి తగులుతుంది. అప్పుడు ఆయన కంటి చూపు అనేది కోల్పోతారు. స్వామివారి ఆదేశం ప్రకారం 3 రోజులు క్షీరాభిషేకం చేస్తే ఆయనకు కంటి చూపు తిరిగి వస్తుందని చెప్తారు. గ్రామ ప్రజలు అలాగే చేయగా ఆయనకు కంటి చూపు తిరిగి వస్తుంది. తర్వాత గ్రామ ప్రజలు ఇక్కడ స్వామివారికి ఆలయ నిర్మాణం చేయాలని అనుకుంటారు. అప్పుడు స్వామివారు తెల్లవారుజామున కోడి కూసలోపు ఆలయ నిర్మాణం పూర్తి అవ్వాలని ఆదేశిస్తారు. భక్తులు అదేవిధంగా ఆలయ నిర్మాణం ప్రారంభిస్తారు. కానీ తెల్లవారుజామున కోడి కూసలోపు ఇక్కడ పైకప్పు అయితే పూర్తి అవ్వదు. కాబట్టి ఇక్కడ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు. ఇదే ఇక్కడ ఆలయ విశేషం. ఇక్కడ ప్రతి మంగళవారం మరియు ఆదివారం విశేషంగా భక్తులు తరలి వస్తారు. ప్రతి మంగళవారం మరియు ఆదివారం స్వామివారికి విశేషంగా పూజలు అభిషేకాలు జరుగుతాయి. అండ్ అలాగే ప్రతి మంగళవారం ఆదివారం ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఎవరికైతే వివాహం జరగలేదో సంతానం కాలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి విశేషంగా పూజలు జరిపిస్తే తప్పకుండా వాళ్ళకు వివాహం మరియు సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే మంగళవారం అయితే కాదు. సో మేము వేరే రోజులో వెళ్ళాము కాబట్టి ఇక్కడ రష్ అనేది లేదనమాట. సో హ్యాపీగా దర్శనం అనేది చేసుకున్నాం మేము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకు స్వామివారు దర్శనం ఇస్తారనమాట. స్వామివారికి ఇక్కడ వెండి తొడుగు ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు కూడా మా చేత స్వామివారికి అభిషేకం అనేది చేయించారు. సో చూస్తున్నారు కదా గర్భగుడిలో స్వామివారిని. అండ్ ఇది వచ్చేసి ఆలయ చుట్టూ అన్నమాట. ఇక్కడ మనకు స్వామివారి పాదం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.